అది 1600 శతాబ్దం మే 16వ తేదీన జిజాబాయికు శివపార్వతుల అంశతో కలిగిన ఓ వీరుడు జన్మించాడు. ముఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్. ప్రతిరోజు జిజాబాయి పక్కన కూర్చొని రామాయణం, మహాభారతం, ధర్మం, రాజధర్మం గురించి శివాజీ తెలుసుకుంటూ ఉండేవాడు. శివాజీ చిన్న వయసులోనే కఠినమైన శిక్షణ పొందాడు. డాడోజీ కుండదేవ్ పర్యవేక్షణలో కత్తి ప్రయోగం నేర్చుకున్నాడు. ఒకరోజు శివాజీ తన స్నేహితులతో కోట గోడ ఎక్కాడు. ఏదో ఒకరోజు ఈ కోటలు నా సొంతం అవుతాయని ధైర్యంగా అన్నాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కిటికీలో నుండి చూస్తుండగా మొఘలులు మన హిందూ దేవాలయాల్ని కూల్చేస్తున్నారు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ తను నమ్ముకునే భవానీ తల్లి దగ్గరకు వెళ్ళి దండం పెట్టుకుని యుద్ధంలో గెలవాలని తన దగ్గర ఉన్న కత్తి తీసుకొని యుద్ధ రంగంలోకి ప్రవేశించాడు. అప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆ యుద్ధ రంగంలో ప్రవేశించి మొఘలులను చిత్తుగా ఓడిస్తాడు.